డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పైన ఒక కేసు పెట్టడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ గారి యొక్క లాయర్. ఆ కేసు ఏంటి, వాటి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, హిందూ తత్వం గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వివరాల్లోకి వెళ్తే ముందుగా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అసలు మనకు ఒక సెట్ని అయితే పంపించింది. సెట్ పంపించడం వల్ల అసలు ఏపీలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించారు. అలాగే మన లోకేష్ గారు కూడా దాన్ని ఆమోదించారు. ఇంకోటి దాని గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగైతే మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు. దీంట్లో ఏం చేస్తారు, వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఇలా వీళ్ళు కూడా అది అయిపోయిన తర్వాత మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిక్లరేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. డిక్లరేషన్ అంటే అందరూ కలిసి ఒక దగ్గర ఫామ్ అవ్వడం. అందరు అంటే డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఉన్నాయి, అది 7 పాయింట్స్ అయితే అది ఇందులో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి అయితే వీడియో అందులో చూడండి. అలాగే అసలు కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మతపరమైన గొడవలు రేకెత్తేలా ఉన్నాయని చెప్పేసి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది మన తమిళనాడు వాళ్ళు. ఇంకోటి ఉదయనిధి స్టాలిన్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద అసలు ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు. ఇంకోటి నో కామెంట్స్ అని అయితే ఆయన అయితే వెళ్ళిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం గురించి, మన సనాతన ధర్మం జోలికి వస్తే ఏంది అసలు, సనాతన సనాతన ధర్మం గురించి వస్తే మాత్రం ఎవరిని ఊరుకునే ప్రసక్తి లేదు, అది ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని చెప్పేసి ఆ సభలో అయితే అన్నారు. ఇంకా ఏం జరుగుతుందో ముందు ముందు చూసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్ యూ సో మచ్.